ట్రంప్ తరచూ అమెరికా ఇంధన స్వావలంబన గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆయన సందేశం ఒక్కటే: అమెరికా వద్ద అపారమైన చమురు, సహజ వాయు వనరులు ఉన్నాయి. వాటిని పూర్తిగా వినియోగిస్తే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే సోషల్ మీడియాలో ఒక పెద్ద ప్రచారం మొదలైంది. అమెరికా వద్ద 1000 ఏళ్లకు సరిపోయే పెట్రోల్ నిల్వలు ఉన్నాయి. కానీ ఇక్కడే మొదటి పొరపాటు జరిగింది. భూమిలో నిల్వ ఉండేది పెట్రోల్ కాదు, ముడి చమురు. పెట్రోల్ అనేది రిఫైనరీల్లో తయారయ్యే ఉత్పత్తి. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుల్లో ఒకటి. టెక్సాస్, పెర్మియాన్ బేసిన్, అలాస్కా, నార్త్ డకోటా ఈ ప్రాంతాలలో భారీ ఉత్పత్తి జరుగుతుంది. ముఖ్యంగా షేల్ ఆయిల్ విప్లవం అమెరికా ఇంధన రంగాన్ని పూర్తిగా మార్చేసింది. ఒకప్పుడు చమురును దిగుమతి చేసుకునే దేశం ఇప్పుడు ప్రపంచ మార్కెట్ను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది. అయితే ఉత్పత్తి ఎక్కువగా ఉండడం, 1000 సంవత్సరాల నిల్వలు ఉన్నాయనే అర్థం కాదు. ప్రతి చమురు బావికి ఒక పరిమితి ఉంటుంది. ప్రతి సంవత్సరం వినియోగం పెరుగుతుంది, కొత్త నిల్వలు కనుగొనాల్సి ఉంటుంది. ఈ వ్యాఖ్యలు ఎందుకు ప్రాధాన్యం పొందాయి అంటే, చమురు అంటే కేవలం ఇంధనం కాదు, అది ప్రపంచ రాజకీయాలను మార్చే ఆయుధం. మధ్యప్రాచ్యం, రష్యా, వెనిజులా, చైనా ఈ దేశాల అన్నింటి వ్యూహాలలో ఇంధన భద్రత కీలకం. అమెరికా మాకు చమురు కొరత లేదు అనే సందేశం ఇస్తే అది ప్రపంచ మార్కెట్లపై మానసిక ప్రభావం చూపుతుంది. పెట్టుబడిదారులు స్పందిస్తారు. చమురు ధరలపై చర్చ మొదలవుతుంది. మిత్ర దేశాలకు భరోసా లభిస్తుంది. ప్రత్యర్థి దేశాలకు ఇది ఒక రాజకీయ సంకేతంగా మారుతుంది. సోషల్ మీడియాలో ఒక మాట వైరల్ అవడానికి కొన్ని నిమిషాలే సరిపోతాయి. కానీ వాస్తవం తెలుసుకోవడానికి మాత్రం పరిశీలన అవసరం. 1000 ఏళ్లకు సరిపోయే పెట్రోల్ అనే వాదనకు అధికారిక ఆధారాలు లేవు. అమెరికా వద్ద భారీ చమురు వనరులు ఉన్నాయనేది నిజం. కానీ ఆ నిల్వలు, వినియోగం, ఉత్పత్తి, సాంకేతికత, కొత్త ఆవిష్కరణలు ఇవన్నీ కలిసి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకే సంఖ్యతో దాన్ని చెప్పడం సాధ్యం కాదు. అమెరికా వద్ద ఎంత చమురు ఉంది అనేది కాదు, ప్రపంచ ఇంధన రాజకీయాలను ఎవరు నియంత్రిస్తారు అనేదే అసలు ప్రశ్న. ట్రంప్ వ్యాఖ్యలు, సోషల్ మీడియా ప్రచారం, చమురు మార్కెట్, జియో పాలిటిక్స్ ఇవన్నీ కలిపి చూస్తే ఇది కేవలం ఇంధనం గురించిన కథ కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఆధిపత్య పోటీ, భవిష్యత్ శక్తి సమీకరణాల కథ. అందుకే వైరల్ పోస్టులను నమ్మే ముందు వాస్తవాలను పరిశీలించడం అత్యంత ముఖ్యం.